నేను కూడా విశ్వాసినే. ఎస్, ఈ రాత్రి ఇక్కడ విశ్వాసమేమో. ఒంగోలు పట్టణంలో 90% ఆఫ్ క్రిస్టియన్స్ తమ విశ్వాసాన్ని చంపేసుకున్నారు. కారణం ఏమిటంటే చేయరు, వింటారు 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 వింటారు, చేయరు. చేయటం అంటే క్రియలు, క్రియలు క్రియలు లేని విశ్వాసము చచ్చిపోద్ది. మృతం అనేది గ్రాంధికం. అచ్చ తెలుగులో, మన భాషలో, మన ప్రాంతీయ భాషలో చెప్తున్నా, చచ్చిపోద్ది. మా రాజమండ్రి స్టైల్లో చెప్పాలంటే చచ్చిపోద్దే. జాగ్రత్త, నీ విశ్వాసాన్ని చంపుకుని ఇక్కడ కూర్చున్నావు. అందుకే రాత్రి చచ్చిన విశ్వాసం మరలా తిరిగి బ్రతికించుకుందుముగాక. హల్లెలూయా. నా దేవుని బిడ్డ, క్రియలు మన విశ్వాసాన్ని కాపాడుతాయి. చచ్చిపోకుండా ఏదైతే దేవుడు చేయమన్నాడో, ఏదైతే విన్నావో అది చేస్తే నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకున్న వ్యక్తి అవుతావు. ఓ మాట చెప్తాను వినండి, విశ్వాసం అనేది కాపాడుకోకపోతే చచ్చిపోద్ది. అందుకనే తిమోతికి రాస్తాడు పౌలు గారు, నా విశ్వాసమును నేను, అంటే అర్థం ఏమిటి? కాపాడుకోకపోతే చచ్చిపోద్ది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం, అందాన్ని కాపాడుకుంటాం, వెండి బంగారాలు కాపాడుకుంటాం, ఆస్తిని కాపాడుకుంటాం, హోదాని కాపాడుకుంటాం, ఏమీ లేకపోయినా పరువును కాపాడుకుంటాం. కానీ విశ్వాసం చచ్చిపోతుందే. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలనే ఆలోచన నా దేవుని బిడ్డ ఎప్పుడైనా కలిగి ఉన్నావా? వాక్యం వింటున్నానుగా వింటే నీకేం కలిసి రాదు. విన్నది చెయ్యాలి. స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో రాయబడింది, యాకోబు పత్రికలో రాయబడింది, విని వెళ్ళిపోయేవారట తమ్మును తామే. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వాక్యం. 1వ అధ్యాయం 22వ వాక్యం. చాలామంది బైబిల్ తీయలేదు, బైబిల్ ఇంకా వెతుకుతున్నారు. ఆమె చదివేస్తుంది అంటే మీ స్టేటస్ ఏంటో అర్థమైపోయింది. మీ ఎవరైనా తీయండి, తీసిన వాళ్ళు మైక్లో చదవండి. సిస్టర్ గారు మైక్లో చదువుతున్నారండి, చెప్పగానే తీశారు, చదివేస్తున్నారు. సగం చదివేసింది వెనకాల వాళ్ళు ఇంకా వెతుకుతున్నారు. అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏమిటి? బైబిల్ ఇంటికాడ చదవరని అర్థం. జస్ట్ స్టైల్. ఎస్, ఈ రోజున దేవుని బిడ్డలారు ఇంకా వెతుకుతున్నారు, చాలామంది వెతుకుతున్నారు. అంటే బైబిల్లో యాకోబు పత్రిక ఎక్కడుందో కూడా పరిచయం చేసుకోరు. ఇక తెలీదు. యాకోబు పత్రిక ఎక్కడుందో తీయలేకపోయావు కదా, నువ్వు విశ్వాసివా? ఒకసారి మీ జీవితాలు, మీ బ్రతుకులు, మీ విశ్వాస స్థాయి ఎలా ఉందో ఆలోచించాలి. యాకోబు పత్రిక 66 పుస్తకాలు. 66 పుస్తకాల్లో యాకోబు పత్రిక ఎక్కడుందో తెలియలేదంటే ఒంగోలులో ఉన్న షాపులన్నీ నీకు తెలుసు. నో, డోంట్ లాఫ్. నవ్వటానికి కాదే, చెప్పడానికి, బాధపడటానికి, గుండె పగలాలి. చూసారా, ఏడవలసిన వాటికి కూడా నవ్వే పరిస్థితికి ఈ రోజున క్రైస్తవ్యం దిగజారిపోయింది. కారణం అలాంటి వాళ్ళు, వెనకాల లాంటి. నా దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గ్రహించాలి. ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది. చదువమ్మా. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ములను మీరు అంటే విని వెళ్ళేవాళ్ళు అంతే. ఎవరంట అయ్యగారు? అంతే. ఈ రోజున వినడానికి వస్తే కనుక యు మస్ట్, తప్పకుండా యువర్ చీటర్. 420 అంటాను నేను. ఎస్, దేవుని సన్నిధిలో చీటర్స్ ఉన్నారు. ఓరకే వస్తారు స్టైల్గా, అంతే. భయం ఉండదు, భక్తి ఉండదు. నా దేవుని బిడ్డ, బైబిల్ చెప్తుంది, విని వెళ్ళిపోతే ఖచ్చితంగా నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. నా దేవుని బిడ్డ, అందుకే బైబిల్ అంటుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డు. ఈ రోజున చాలామంది విశ్వాసాన్ని కాపాడుకునే వాళ్ళంతా దేవుణ్ణి ఎక్కిరించేవారని అర్థం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి నా దేవుని పిల్లలారా. అంతేకాదు,
అదే అధ్యాయంలో అదే పుస్తకంలో 2వ అధ్యాయం 17వ వాక్యం చదవండి సిస్టర్. అదే అధ్యాయంలో సారీ అదే పుస్తకంలో 2వ అధ్యాయం 17. అలాగే విశ్వాసము క్రియలు లేనిది అయితే అది ఒంటిగా ఉండి మృతమైపోద్ది. మృతం అంటే ఎందా చెప్పాను కదా, మృతం అనే మాట గ్రాంధికం. అచ్చ తెలుగులో చెప్పాలంటే చచ్చిపోద్ది. ఎప్పుడు తెలుసా? క్రియలు లేనప్పుడు. క్రియలంటే చేయటం, చెయ్యాలి. ఇక్కడ రాయబడింది వారు అలాగూ చేసి. బైబిల్లో ఉన్న భక్తులంతా దేవుడు చెప్పింది విన్నారు, చేశారు. అందుకే వాళ్ళు భక్తులయ్యారు, గొప్ప కార్యాలు చేశారు. విని విడిచిపెట్టిన వాళ్ళంతా భ్రష్టులయ్యారు. అందుకే ఇక్కడ కూర్చున్న మనం విని వెళదామో, విని చేద్దామో. బైబిల్ అంతా చెయ్యి అనే పుస్తకం. నోవహు జలప్రళయం రాబోతుంది. రాజమండ్రి, విజయవాడ మొత్తం కొట్టుకొని పోయిందండి. విజయవాడ వరకు వర్షమే. రాజమండ్రి నుండి ఓర్న వర్షంలో వచ్చాను అయ్యగారు, భయంకరమైన వర్షం. ఇక్కడేం వర్షం లేదంటాడు రాజేష్. నేను నమ్మలేకపోతున్నాను. అయ్యా నేను నమ్మలేకపోతున్నాను, ఇదేంటి లేకపోవటం ఏంటి అని. అక్కడేమో హోర్న. నేను వచ్చేటప్పుడు కూడా మా ఇంట్లో కూడా నీళ్ళు వచ్చేస్తాయని పిల్లలకి పరిచయాలకు చెప్పి నాన్న ఇలా చేయండి అని వచ్చాను. దేవుని పిల్లలారా, బైబిల్ చెప్తున్న అద్భుతమైన సత్యం. నోవహుతో దేవుడు మాట్లాడాడు. ఏమనో తెలుసా? నోవహు జలప్రళయం రాబోతుంది, వాడను విని వదిలేశాడా? విని చేశాడు కనుకనే తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున చేసే వారి కొరకే దేవుడు చూస్తున్నాడు, కానీ స్టైల్గా వెళ్ళి కూర్చోవడం అలవాటు అయిపోయిందండి. జస్ట్ టైం పాస్. నా దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుడు ఆ క్రియల మీద ఆయన అగ్నిని కురిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. చేసేవారు కావాలి దేవునికి. ఎస్. అబ్రహామా నీ ఒక్క కుమారుని బలి ఇన్ని వదిలేశాడా? లేదు, చేశాడు. అంత దాకెందుకు? పెళ్లి ప్రసంగాలు మనం అందరం చేస్తాం. ద్రాక్షరసం అయిపోయింది, మరి మెల్లి చెప్పుద్ది, నాన్న మరి ఏదో అయిపోయింది చూడు అని అంటే, నా సమయం ఇంకా రాలేదు అని అన్నప్పుడు వెంటనే మరియ పరిచారకులను చూసి ఏమంటుందో తెలుసా? ఆయన మీతో చెప్పింది వినండి అందా. మరి మీరు ఏ స్థితిలో వచ్చారు? వినడానికి వచ్చారేమో, అందుకే యు ఆర్ చీటర్స్. బైబిల్ చెప్తుంది విని వెళ్ళి వాళ్ళంతా మోసం చేసుకుంటున్నారు. మీ కుటుంబాలను మీరు మోసం చేసుకుంటున్నారు. మీ యజమానులు మీ పిల్లలకు ఘోరమైన అవమానాన్ని కూర్చుకుని వెళ్తున్నారు ఇక్కడి నుంచి. అందుకే ఇక్కడ కూర్చున్న దేవుని పిల్లలారా, ఈ రాత్రి విన్నది చెయ్యాలి. స్తోత్రం చెబుదా, హల్లెలూయా. చేసేవారు బిగ్గరగా చెప్పండి, విని వెళ్ళేవారు బిగ్గరగా చెప్పండి. వెరీ గుడ్, సెన్స్లో ఉన్నారని అర్థం. రైట్, మంచిది. ఎందుకంటే చాలా పర్యాయాలు సెన్స్ తప్పి బైబిలే తీనప్పుడు ఇంక సెన్స్ ఏముంటుంది అది. కనుక దేవుని పిల్లలుగా గమనించాల్సినటువంటి విషయం ఇది. నా దేవుని బిడ్డలారా, లూకా గారు, ఈ లూకా ఎవరో ఒక విషయాన్ని చెప్తాను. లూకా వైద్యుడు, గ్రేట్ డాక్టర్. ఈ ఒంగోలులో ఎవరైనా టాప్ డాక్టర్ ఉంటే అతనికి మించిన డాక్టర్ ఇతను. అంతేకాదు, ఈ లూకా సువార్త ఎందుకు రాశాడు అని అంటే, ఇతడు ఒక అన్యుడు. బైబిల్లో అన్యులు రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయి. అది బైబిల్ యొక్క విశేషం. ఖురాన్ ఒకే ఒక వ్యక్తి రాశాడు. వేదాంతాలు లేదా మరి వారికి ఉన్న దైవ గ్రంథాలు కొంతమంది కవులు, వారికి సంబంధించిన కవులు రాశారు. కానీ బైబిల్ అనేది అన్యులు కూడా రాశారు. అన్యులు రాసిన పుస్తకంలో లూకా సువార్త మొదటిది. దేవునికి స్తోత్రం. అతడు గ్రీకు వాడు, అతడు యూదుడు కాదండి, యూదుడు కాదు, ఇశ్రాయేలుడు కాదు, అతడు గ్రీకు వాడు. దేవుని బిడ్డ, అతడు చాలా పెద్ద డాక్టర్, టాప్ మోస్ట్ డాక్టర్. ఆ దినాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంచరిస్తూ కొన్ని అద్భుతాలు చేస్తున్నారండి.
ఆరోగ్య సంబంధమైన విషయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు నా దేవుని బిడ్డ అద్భుతమైన కార్యాలు చేస్తున్నారు. కుంటివారు, గుడ్డివారు, కాళ్ళు చేతులు లేనివారు. అంతేకాదు అక్కడితోనే ప్రభు శక్తి ఆగలేదు. చనిపోయి 4 దినాల తర్వాత కూడా సమాధిలో చేయబడి డెడ్ బాడీ డీకంపోజ్ అయిపోయిన తర్వాత కూడా సమాధిలో నుంచి ఒక వ్యక్తిని లేచిన ఆ సంఘటన లోకా గారిని కలిచివేసింది, ఆలోచింపచేసింది. నా దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడైతే ఏ స్వస్థతలైతే చేశాడో అన్నిటినీ పరిశీలించిన డాక్టరీనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా, ఒంగోలులో ఉన్న డాక్టర్స్ చెప్తున్నాను, ప్రాణం ఉంటేనే డాక్టర్ గారు ఆ ప్రాణాన్ని డెవలప్ చేయగలడు. అంతే. నాకు రాజమండ్రిలో టాప్ డాక్టర్ మై కజిన్ బ్రదర్ ఉన్నాడండి, డాక్టర్ శుభాకర్ ఎంఎస్ జనరల్, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్. తను చెప్తాడు నాకు ఏమనంటే, ఏదైనా ఒక చిన్న అవకాశం ఉంటే, పోయే ప్రాణమైన చిన్న అవకాశం ఉంటే, ఆధారం ఉంటే దాన్ని ఖచ్చితంగా ఆపగలం. కానీ ప్రాణం పోయిన తర్వాత ఏమీ చేయలేం. కానీ ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది. చనిపోయిన వ్యక్తిని కూడా ఒక 5-6 గంటలు, 2-3 గంటలు మాట్లాడించగలను. ఇంజెక్షన్స్ వచ్చాయి, చాలా ఇంజెక్షన్స్ వచ్చాయి. చాలా ఖరీదు, చాలా అంటే చాలా ఖరీదు. మనం చేయించలేం ఆ ఇంజెక్షన్స్. చనిపోయిన గంటలోపు ఒక 3 ఇంజెక్షన్స్ ఉంటాయి, 3 ఇంజెక్షన్స్. ఆ ఇంజెక్షన్స్ చేసి చాలా ఖరీదు, కొన్ని లక్షల రూపాయల ఖరీదు. ఆ 3 చేయగలిగితే చనిపోయిన వాడు కూడా 1 గంట 2 గంటలు మాట్లాడతాడు, ఆ తర్వాత అలా చచ్చిపోతాడు. ఇది అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయి 4 దినాలు సమాధిలో ఉన్న తర్వాత ఆ డెడ్ బాడీ డీకంపోజ్ అయిపోతుంది. అటువంటి పరిస్థితిలో నుంచి కూడా ఈయన లేపాడు అనంటే, ఆ చనిపోయిన వాడికి సర్వమానవాళి జీవానికి ఈయనే అధిపతి. హల్లెలూయా. చెబుదాం బిగ్గరగా హల్లెలూయా. వెంటనే యేసు ప్రభుని నమ్ముకున్నాడు. కుంటి వాళ్ళని పరీక్షించాడట, గుడ్డి వాళ్ళని పరీక్షించాడు. ఎస్, బాగానే ఉంది. కానీ చనిపోయిన వాళ్ళని లేపటం ఏమిటి? వెంటనే లోకాన్ని, ఈ అన్యుడు, ఈ విగ్రహారాధికుడు, నా దేవుని బిడ్డ, ఈ హైందవుడు మారిపోయాడు. మారి తనకు స్నేహితుడు ఉన్నాడండి, యోదయ ప్రాంతాన్ని పరిపాలించే గవర్నర్ థియోఫిలా దగ్గరికి వెళ్ళాడు. థియోఫిలా, ఎందుకంటే ఈ వైద్యుడు తన ఫ్రెండ్ని బట్టి అతని స్టేటస్ ఏంటో మనం చెప్పగలం. చాలా అద్భుతమైన వ్యక్తి. గవర్నర్ ఫ్రెండ్. మా దగ్గర పోలవరం ఉంది. పోలవరం స్కూల్లో, సెయింట్ జాన్స్ స్కూల్లో ఒక పిల్లాడు చదువుకున్నాడు. మంచి తెలివైనడు, ట్రైబల్. విషయం ఏంటంటే, డాక్టర్ చదివాడు. మన ఇండియాలోనే టాపర్ అట అతను. అయితే పోలవరమే, మా ఊరి దగ్గర ఉన్న పోలవరం. ఇప్పుడు అతడు ప్రధానమంత్రి మోడీకి పర్సనల్ డాక్టర్, డైలీ మాట్లాడతాడు. ఈ డాక్టర్ కూడా గవర్నర్ ఫ్రెండ్. కారణం ఏమిటంటే, అంత ఉన్నతమైన స్థాయిలో వారు స్నేహితులయ్యారంటే ఈ డాక్టర్ ఎఫిషియన్సీ ఏంటో మనం చెప్పుకునే అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇప్పుడు ఈ డాక్టర్ గారు యేసు ప్రభుని నమ్ముకుని గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు. మై డియర్ ఫ్రెండ్ థియోఫిలా, నేను యేసు ప్రభుని అనే ఈ నజరేయుని గురించి తెలుసుకున్నాను. అద్భుతాలు చేస్తున్నాడు. వైద్య శాస్త్రానికి అందనటువంటి గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఈయన నా ప్రాణానికి రక్షకుడు, నా ఆత్మకు రక్షకుడు. నేను రోగులను బాగు చేస్తాను, కానీ ఆయన నా పాపాలను బాగు చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈయన పరమ వైద్యుడు కనుక నేను ఆయన నమ్ముకుంటున్నాను. వాట్ అబౌట్ యూ అని తన ఫ్రెండ్ అయిన థియోఫిల్ని, గవర్నర్ని కానీ కూర్చోబెట్టి సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. అంత విన్న గవర్నర్ అంటాడు, అంత విన్న ఈ థియోఫిలా గవర్నర్ అంటాడు, మై డియర్ ఫ్రెండ్ డాక్టర్ లూకా, నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటావా? ఎస్, నేను చెప్తున్నాను విను, నా ఒపీనియన్ చెప్తున్నాను విను.
ఈరోజు నా దగ్గరికి వచ్చి యేసు ప్రభుని నేను నమ్ముతాను అని అంటున్నావు, కానీ నేను 6 months నుంచి 6 నెలల నుంచి ఆయనను ప్రార్థన చేసుకుంటున్నాను. నేను, నా భార్య, నా పిల్లలు కూడా యేసుని ఎప్పుడో నమ్ముకున్నాము. దేవునికి స్తోత్రం. చూసారా, హైందవులు